హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? క్లౌన్ ఫిష్ మరియు గ్రేట్ షార్క్ కథ. బుడగ కింద లోతైన జీవులు తమ రహస్యాలతో జీవిస్తాయి. ఈ చేపలలో ఒకటి భయంకరమైనది. దీనిని గ్రేట్ వైట్ షార్క్ అంటారు. దాని పెద్ద దవడ పైకి క్రిందికి కదులుతుంది. అతను తన ఎరను చుట్టూ విసిరివేస్తాడు. అప్పుడు వారు కేకలు వేయకముందే అది వాటిని పూర్తిగా మింగేస్తుంది. ఈ గొప్ప తెల్ల సొరచేప చాలా చెడ్డది. జాస్పర్ ఒక విదూషకుడు. ఎందుకు అని కూడా అడగకుండా ధైర్యం కూడగట్టుకునే విదూషకుడు. అతను నియమాలను పాటించడు, కానీ వాటిని ఉల్లంఘిస్తాడు. తరచుగా తన మనసును మరచిపోతాడు. క్లౌన్ ఫిష్ నారింజ మరియు తెలుపు చారలను ధరిస్తుంది మరియు కాంతికి చాలా దగ్గరగా పగడాల దగ్గర నివసిస్తుంది. ఆడుకుంటూ బండరాళ్లలో స్వేచ్ఛగా ఈత కొడతాయి. రోజంతా నవ్వుతూ జోకులేస్తూ ఉంటుంది. ఓజీ ది ఆక్టోపస్ అతన్ని వెళ్ళమని ధైర్యం చేసినప్పుడు మరియు సముద్రం దిగువకు ఈత కొట్టమని అడిగారు. అక్కడ ఉన్న సొరచేపల నుండి పళ్ళు దొంగిలించడానికి జాస్పర్ ఎలాంటి చింత లేకుండా కిందకు దిగాడు. నేను చేస్తాను, నాకు ధైర్యం ఉంటే చేస్తాను. నీకు ధైర్యం ఉంటే మేమంతా మీకు సవాలు చేస్తాము. కాబట్టి జాస్పర్ చీకట్లో ఈదుకుంటూ వెళుతున్నాడు జైంట్ గ్రేట్ వైట్ షార్క్ నుండి పదునైన దంతాన్ని దొంగిలించడానికి. జాస్పర్ రహస్యంగా షార్క్ పడుకున్న ప్రదేశానికి చేరుకున్నాడు మరియు అతను వేగంగా ముందుకు సాగాడు. ఒక ఉచ్చు ఉన్నట్టుండి తల పైకి వచ్చింది మరియు అతను చాలా భయానక స్వరం విన్నాడు మరియు అతను ఇలా అన్నాడు, చిన్న విదూషకుడా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ చివరి కోరికను తీర్చే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. జాస్పర్ పైకి చూసి క్రూరమైన ఈల్ని చూశాడు. ఆమె నెట్లోకి లాగి విందు కోసం ఒక క్లౌన్ ఫిష్, ఇది చాలా అందంగా ఉంది అని అరిచింది. మరియు అతని తోక కదిలింది మరియు మెరుపు మెరిసింది. ఎలక్ట్రోలైట్స్ ఈల్ యొక్క పొడవు క్రిందికి ప్రవహిస్తాయి మరియు షార్క్ యొక్క అరుపును పోలి ఉండే షాక్ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. 600 వోల్ట్ల విద్యుత్ ఈ చేపను దాని చారల క్లౌన్ సూట్ ద్వారా చంపగలదు. సముద్రంలో అలల వంటి భారీ నీటి స్ప్లాష్, మిలియన్ల కొద్దీ బుడగలు మరియు మరింత సముద్రపు పాచి వ్యర్థాలతో నిండి ఉంది. మడమలు నీలిరంగు మెత్తటి మెరుపులో ఈదాయి మరియు జాస్పర్ ఉచ్చు కూడా పోయిందని కనుగొన్నాడు. జాస్పర్ వెనక్కి తిరిగి చూసినప్పుడు అతని విదూషక కళ్ళు అతనికి ద్రోహం చేశాయి. అతను చూసిన ప్రదేశాన్ని మరెవరూ నమ్మరు. జాస్పర్ అయోమయంలో ఉన్నాడు. అతనికి ఎలా అనిపించాలో తెలియలేదు. షార్క్ ఈల్ నుండి విదూషకుడు చేపను రక్షించింది. జాస్పర్ ఈల్ మరియు సొరచేపతో షాక్ అయి కృతజ్ఞతలు తెలుపుతూ చీకటిలో వణుకుతున్నాడు. మీకు చాలా స్వాగతం, సొరచేప మర్యాదగా చెప్పింది. నేను ఇక్కడ నా మంచంలో చాలా మంది వ్యక్తులను రక్షించాను. మీరు నన్ను తినకూడదనుకుంటున్నారా? జాస్పర్ చెప్పారు. నేను తిమింగలం సొరచేపని అని పెద్ద షార్క్ వివరించింది. అతను తిరిగి తన సముద్రపు అడుగు భాగం వైపు చూపాడు. అది నా తోట అని పెద్ద షార్క్ చెప్పింది. నాకు ఇష్టమైన ఆహారం పాచి తినడం నాకు చాలా ఇష్టం. సలాడ్లు మరియు క్యాస్రోల్స్లో ఉడికించినప్పుడు. జాస్పర్ ఒప్పుకున్నాడు. నా స్నేహితులందరూ నన్ను సవాలు చేశారు మీ దంతాన్ని తీసుకోరమ్మని, ఎందుకంటే మీరు భయానకంగా ఉన్నారని వారందరూ భావిస్తున్నారు. తిమింగలం సొరచేప చిన్న జాస్పర్ని చూసి నవ్వింది. నేను మీకు దంతం ఇస్తాను. నా తలలో చాలా ఉన్నాయి. ఒక పంటి రాలినప్పుడు మరొకటి పెరుగుతుంది మరియు ఇది మళ్లీ జరుగుతుంది. ఇది అద్భుతము. జాస్పర్ చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, నేను ఇక్కడికి తిరిగి వచ్చి మిమ్మల్ని మళ్లీ చూడవచ్చా? అయితే నేను ఇష్టపడతాను, సొరచేప మర్యాదగా చెప్పింది, మరియు తదుపరిసారి మీ స్నేహితులు నా మంచానికి ఈత కొట్టవచ్చు. ఇక్కడ లోతైన సముద్రంలో చాలా ఒంటరిగా ఉంది.
మంచి స్నేహితులను ఉంచుకోవడం అంత సులభం కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి జాస్పర్ ఇకపై థామస్ను అనుమానించకుండా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని ఆ రోజు నుండి ప్రమాణం చేశాడు. అతను తన తప్పును సరిదిద్దుకోవడానికి రాక్ నుండి ఈదుకున్నాడు మరియు ఇప్పుడు తన స్నేహితులందరితో షార్క్ను కలవడానికి వెళ్ళాడు.